హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు ధర్ని కుకింగ్ మానియా. ఈరోజు మనం ప్రిపేర్ చేస్తున్న రెసిపీ వెరీ టేస్టీ అండ్ స్పైసీ రాయలసీమ స్టైల్ రొయ్యల కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో వాచ్ ద కంప్లీట్ వీడియో అండ్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. సో కమింగ్ టు ద రెసిపీ, కొన్ని రొయ్యలు తీసుకొని దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ మైన సాల్ట్, టర్మరిక్ అండ్ 3 టేబుల్ స్పూన్స్ మైన నిమ్మరసం వేసి బాగా కలుపుకున్న తర్వాత 3 గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేయాలి. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం 3 అవర్స్ మ్యారినేట్ చేసిన ప్రాన్స్ అంతా వేసుకొని 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కలపెట్టుకుంటూ ఒక 50% మాత్రమే కుక్ చేసుకోవాలండి. ఎక్కువ కుక్ చేసేస్తే రొయ్యలు గట్టిగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో సాఫ్ట్గా బాగా జ్యూసీగా ఉండాలంటే జస్ట్ 50% మాత్రమే కుక్ చేయండి. మళ్ళీ కర్రీలో కూడా కుక్ అవుతుంది కాబట్టి. సో ఇవంతా ఇంకా నేను పక్కన ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ప్రాన్స్ అంతా రోస్ట్ చేసుకున్న అదే ప్యాన్లో కొంచెం ప్రాన్స్ నుంచి రిలీజ్ అయిన వాటర్ అండ్ ఆల్రెడీ వేసిన ఆయిల్ అనేది మిక్స్ అయిన లిక్విడ్ అంతా పక్కన ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని చెక్క, లవంగాలు అండ్ స్టార్ వేసి కొంచెం బాగా ఒక అర సెకండ్ వరకు కలపెట్టుకున్న తర్వాత ఒక 2 పెద్ద ఆనియన్స్ బాగా సన్నగా కట్ చేసుకున్నది వేసి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి సాట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ మైన పసుపు వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ మైన కారప్పొడి కూడా వేసి బాగా కలిపెట్టుకోవాలి. కారం తక్కువ తినేవాళ్ళు కొంచెం కారం తక్కువ వేసుకుంటే మంచిదండి. ఇంకొంచెం స్పైసీగా ఉండాలంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ మైన ధనియాల పొడి వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ మైన క్యూమిన్ పౌడర్ కూడా వేసి బాగా కలుపుకొని ఒక పెద్ద టేబుల్ స్పూన్ మైన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల వరకు కలపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఒక 3 టమోటాలు బాగా సన్నగా కట్ చేసుకున్నవి వేసుకొని బాగా కలపెట్టుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ మైన రాళ్ళ ఉప్పు కూడా వేసి బాగా కలపెట్టుకొని ఇంకా లిడ్ పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ వరకు బాగా మగ్గనివ్వాలి టమోటాలు. మీరు కావాలంటే టమోటాల పేస్ట్ వేసేయచ్చండి, అప్పుడు చాలా తొందరగా టమోటాలు అనేది మగ్గిపోతుంది. సో ఫైనలీ ఒక 15 మినిట్స్ అయిపోయింది. ఇంకా లిడ్ ఓపెన్ చేస్తున్నాను. సో టమోటాలు ఆల్మోస్ట్ ఒక 80% మైన బాగా మగ్గిపోయాయి అండ్ చాలా మంచి అరోమా అండ్ ఫ్లేవర్ అండి, ఎందుకంటే స్పైసెస్ అన్నీ వేసాం కాబట్టి. అండ్ ఇంకా ఎక్కువ ఫ్లేవర్ఫుల్గా ఉండటానికి మనం దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ మైన కస్తూరి మేతి వేసి ఒక 2 మిరపకాయలు కూడా వేసుకొని కొంచెం బాగా కలిపెట్టుకున్న తర్వాత మనం ఫస్ట్లో రొయ్యలు రోస్ట్ చేసుకున్నప్పుడు పక్కన తీసుకున్న లిక్విడ్ అంతా వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. అండ్ ఫైనలీ ఇప్పుడు లిడ్ పెట్టేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ వరకు బాగా మగ్గనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. సో ఫైనలీ ఒక 10 మినిట్స్ తర్వాత లుక్స్ కలర్ఫుల్ అండి అండ్ ఆయిల్ కూడా బాగా ఫ్లోట్ అయింది పైన అండ్ టమోటాలు 100% బాగా మగ్గిపోయాయి. అండ్ ఇప్పుడు దీంట్లో మనం రోస్ట్ చేసి కుక్ చేసుకున్న 50% కుక్ చేసుకున్న రొయ్యలంతా వేసి మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ మాత్రమే కుక్ చేయాలండి. సో మరీ ఎక్కువసేపు కుక్ చేస్తే రొయ్యలు అనేది గట్టిగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో చాలా తక్కువ సేపే మీరు రొయ్యలు అనేది కుక్ చేసుకోవాలి. సో దీంట్లో ఒక చిన్న గ్లాస్ మైన వాటర్ వేసి లిడ్ పెట్టి ఒక 5 to 10 మినిట్స్ మాత్రమే కుక్ చేస్తున్నాను. సో ఫైనలీ గైస్ అనియా టేస్ట్ చేస్తున్నారు. అనియా ప్లీజ్ టేస్ట్ ఇట్. అనియా వావ్, ఫ్లేవర్, ఆ స్పైసీనెస్ అన్నీ చాలా బాగా వచ్చాయి. చూద్దాం రైస్ ఎలా ఉందో. ఇంకా రైస్ సో పర్ఫెక్ట్ ఉంది టింకు, కానీ చపాతీ తిన్నప్పుడు ఎందుకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది. మొత్తానికి అయితే రొయ్యల కర్రీ ఆసమ్ టింకు.